6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఈహా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 108 దివ్య దేశాల దర్శనం మనం చేసుకుంటున్నాం. అయితే ఈ క్రమంలో కొన్ని ఆలయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆలయము అంటే ఆ పవిత్రమైన స్థలంలో భగవత్ స్వరూపాన్ని చూసి దర్శించుకుని మన కోరికలు అన్నీ కోరుకుని వెళ్ళిపోవడం అని కాకుండా భగవంతుడు ఆ రూపంలో అక్కడ ఎందుకున్నాడు, ఏం నేర్పిస్తున్నాడు, ఎటువంటి అనుగ్రహాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అప్పుడు మనసులో ఉన్న కోరికలు అన్నవి అలా బయట పెట్టకుండా భగవంతుడు ఇచ్చిన అనుగ్రహాన్ని చాలా చక్కగా మనం పొందగలుగుతాం. ఎందుకంటే భగవంతుడికి తెలుసు మనకేమి ఇవ్వాలో. మనం కోరుకుంటే బహుశా చాలా చిన్నగా కోరుకుంటామేమో, లేకపోతే అనవసరమైన కోరికలు కోరుకుంటామేమో. అయితే ఈరోజు మనం ముక్తిని పొందే ప్రదేశానికి వెళ్ళిపోదాం. అదే ముక్తినాథ్. ముక్తినాథ్ అన్న వెంటనే నేపాల్ మనకి గుర్తుకు రావాలి. నేపాల్లో ఉంది ముక్తినాథ్. ఇక్కడ ఉన్న ఈ స్వామివారు ఆయన స్వయం వ్యక్త స్వరూపం అని చెప్తారు. అంటే మనకి శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలిసిన పుణ్యక్షేత్రాలు అన్నవి ముఖ్యంగా 8 ఉన్నాయి. ఆ 8 పుణ్యక్షేత్రాలలో అంటే స్వామివారు స్వయంగా అక్కడ ఉన్నారు అనేటట్టుగా అన్నమాట. ఆ విగ్రహాలను ఎవరో చేయించినది అన్నది కాదు, అక్కడ వెలిశారు అని అర్థం. అటువంటి క్షేత్రాలలో ఒకటి ఈ ముక్తినాథ్. కాబట్టి ఇక్కడ ఉన్న స్వామివారు ఆయన స్వయంభూ. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ముక్తినాథ్కి వెళ్ళిన తర్వాత మనం భగవంతుడిని ఏం కోరుకోవాలి? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చిన్న చిన్న కోరికలు కోరుకుంటే భగవంతుడు సరేలే ఇంతేనా తీసుకో అంటాడు. కానీ అది కాదు కదా. ఆ ప్రదేశంలో మనం ముక్తిని పొందవచ్చు అంటారు. అందుకే దానికి ముక్తినాథ్ అనే పేరు వచ్చింది. ఎందుకు ముక్తి కావాలి అంటే మనుషులుగా వచ్చిన తర్వాత అంటే ఈ జన్మ ఏదైతే ఉంటుందో ఇందులోనే మళ్ళా జన్మ అన్నది లేకుండా పాపాన్ని పుణ్యాన్ని శూన్యం చేసుకుని మనం చాలా చక్కగా అంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇతరత్ర ఎన్నో ప్రాణులు ఉన్నాయి, అవి వస్తాయి, ఆ పాపపు కర్మ ఫలితాలు ఏవైతే ఉంటూ ఉంటాయో అనుభవిస్తాయి. లేకపోతే కొన్ని జీవులు చాలా చక్కగా బ్రతికి వెళ్ళిపోతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అలా కూడా అవి చేసుకున్న పుణ్యమో అనుభవించి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మళ్ళీ ఇక పుట్టకుండా ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కుపోకుండా క్షేమంగా మనం ఏ వైకుంఠ ప్రాప్తియో లేకపోతే ఏ శివలోకానికో వెళ్ళిపోదాము అంటే అది తేలికైన మార్గం కాదు. కానీ మనిషి శరీరం పొందిన తర్వాత ఇది చాలా తేలిక. అయితే ఇక్కడ ముక్తిని పొందడానికి భగవంతుని యొక్క సహాయం మనకి కావాలి. భగవంతుణ్ణి మనం ముక్తి ప్రసాదించు స్వామి అనేటట్టుగా అడగగలగాలి. దీనికోసం మనకేం కావాలి అంటే మొట్టమొదటిది పుణ్యం అన్నది ఏది చేసుకున్నా అది భగవంతుడికే సమర్పించుకోగలగాలి. పుణ్యం అంటే ఏమిటి? మంచి కర్మలు చేసుకోవడం కదా. అయితే మనం దాన ధర్మాలు చేసినా లేకపోతే మనం మన విద్యని అందరికీ అది అందుబాటులోకి వచ్చేటట్టుగా సహాయం చేసినా ఏది చేసినా మంచి పని చేసినా ఇదంతా భగవంతుడు నాతో చేయిస్తున్నాడు, నాకు ఈ అదృష్టాన్ని కల్పించాడు అని అనుకుంటే పుణ్యం చేసినా అది శూన్యం అయిపోతుందట. ఎందుకంటే భగవంతునికే కదా అప్పచెప్తున్నాం. పుణ్యం చేసుకోకూడదు అన్నది కాదు, పుణ్యం చేసుకుని మంచి కర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అనుభవిస్తూ ఈ మంచి కర్మలు భగవంతుడే చేయిస్తున్నాడు అనే ఒక భావన ఉండాలి. అంతేగాని నేను నాది అనే భావన కాదు. నేను కాబట్టి ఇంత సంపాదిస్తున్నాను, లేకపోతే నేను కాబట్టి ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నాను, నా వల్లే వాళ్ళు బ్రతుకుతున్నారు అనే ఆలోచన ఎప్పుడైతే ఉండదో అప్పుడు మనం చేసుకున్న పుణ్యం భగవంతునికి అప్పచెప్తున్నాం. కాబట్టి అక్కడ పుణ్యం శూన్యమైపోయింది. అలాగే పాపాలు చెయ్యకుండా ఉండటము, ఇది మన చేతుల్లోనే కదా ఉంటుంది. చాలా సందర్భాలలో పరిస్థితుల్ని మనం చూపిస్తూ ఉంటాం, ఈ పరిస్థితి కాబట్టి నేను ఇలా ప్రవర్తించాను. అలా కాదుగా, మన మనసుని అదుపులో పెట్టుకోగలగాలి. మళ్ళీ ఇది భగవంతుడినే అడగాలి. కాబట్టి ముక్తినాథ్ ఎటువంటి దేవాలయం అంటే అక్కడ ఉన్న శ్రీ మహావిష్ణువు మనకి ముక్తిని ప్రసాదించే దీంట్లో ఉన్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళి స్వామి ఏ పుణ్యం చేసినా ఏ మంచి పని చేసినా అది నీ అనుగ్రహం అని నా మనసు అనుకునేటట్టుగా
అటువంటి సంస్కారం ఇవ్వు అని అడగగలగాలి. స్వామి, నా వల్ల మనస వాచ కర్మణ, ఎందుకు అంటే కేవలం కర్మల వల్లే కాదు, మన నోటి ద్వారా కూడా పాపాలు చేస్తూ ఉంటాం. చాలా అనవసరమైన విషయాలు మాట్లాడుతూ అవతల వాళ్ళని దూషిస్తూ, అలాగే మనసులో కూడా చెడ్డ ఆలోచనలతో మనము పాపాలు చేస్తూ ఉంటాం. అంటే ఇలాంటి పాపాలు చెయ్యకూడదు అని ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడే కదా ముక్తిని మనం పొందుతాం. అంత అద్భుతమైన దేవస్థానం అన్నమాట ఇది, పుణ్యక్షేత్రం. అయితే ఈ ముక్తినాథ్ పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టిన వెంటనే కేవలం ముక్తి కోసము అనే కాకుండా ఇక్కడ మనకి ఒక కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆ కథ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ స్వామివారు సాలగ్రామ శిల రూపంలో ఉంటారు. స్వయముగా వెలిశారని మనం చెప్పుకున్నాం కదా. సాలగ్రామ శిల రూపంలో ఇక్కడ మాత్రమే మనకి కనిపిస్తారు. అంటే ప్రపంచంలో సాలగ్రామాలు అన్నవి అవి లింగాకారంలో ఉంటూ ఉంటాయి, మనకి తెలుసు. శివునికి సంబంధించి కూడా సాలగ్రామాలు ఉంటాయి, శ్రీ మహావిష్ణువుకి సంబంధించి కూడా సాలగ్రామాలు ఉంటాయి. ఇందులో మళ్ళీ వివిధ రూపాలు ఉంటాయి, ఆకృతులు ఉంటాయి. దాన్ని బట్టి పంచజన్యమని, సుదర్శనమని, ఇలా నారసింహ సాలగ్రామం అని, ఇలా రకరకాల పేర్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. సాలగ్రామం అన్న వెంటనే చాలా పవిత్రమైన ఒక పదార్థం అని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే చూడటానికి రాయిలా ఉంటుంది, కానీ అది రాయి కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ అని చెప్పుకోవాలి. సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు, అంటే ఉదాహరణకి వినాయక చవితి అప్పుడు ఒక ప్రతిమ తెచ్చుకుంటాం కదా, అలాగే ఆలయాలలో కూడా ఎంత చక్కగా పవిత్రంగా ఒక శిలను తయారు చేసినా ఆ శిలను పెట్టేటప్పుడు ప్రాణ ప్రతిష్ఠ అన్నది చేస్తారు. అందులో ప్రాణం పోస్తారు, భగవంతుడిని ఆహ్వానిస్తారు, భగవంతుడు వచ్చి కూర్చుంటారు. ఇది ఏ విగ్రహానికైనా తప్పదు. కానీ మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా ఆవాహయామి అంటూ స్వామివారి విగ్రహం ఏదైతే పెట్టుకుంటామో అందులో స్వామిని పిలుస్తాం అన్నమాట, ఏ రూపమైతే ఆ రూపం. వీటన్నిటికీ భిన్నంగా సాలగ్రామం అంటే దాన్ని పూజ చేసేటప్పుడు ఆ సాలగ్రామంలో ప్రత్యేకించి భగవంతుడిని ఆహ్వానించవలసిన అవసరం లేదట. అక్కడ ప్రాణ ప్రతిష్ఠ కూడా చెయ్యవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే అందులో స్వామి ఉన్నారు, మళ్ళీ స్వామి అక్కడి నుంచో వచ్చి అక్కడ కూర్చొని అవసరం లేదు అని చెప్తారు. అంటే అంత పవిత్రమైనవి సాలగ్రామాలు. ఇవి మనకి చెప్పాలి అంటే భారతదేశంలో అనే కాదు, ప్రపంచంలో కేవలం ఈ ముక్తినాథ్ దగ్గర నుంచి మొదలయ్యే గండకి నది ఏదైతే ఉందో అక్కడ మాత్రమే ఈ సాలగ్రామ శిలలు అన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఆ శిలల నుంచే సాలగ్రామాలు అన్నవి తయారు చేస్తుంటారు. అక్కడే సాలగ్రామాలు బోళ్ళని మనకి కనిపిస్తూ ఉంటాయి వివిధ ఆకృతులలో. అలా ఈ గండకి నది యొక్క అంటే ద్వారం అని మనం చెప్పుకోవాలంటే ఎక్కడి నుంచి ఇది పుట్టిందో ఆ స్థలమే ముక్తినాథ్ అన్నమాట. అక్కడ ఉన్న స్వామివారు కూడా ఈ సాలగ్రామ శిల రూపంలో మనకి కనిపిస్తారు. ఇక్కడ ఇంకొక అద్భుతం కూడా మనకి కనిపిస్తుంది. మనిషి అంటే సాధారణ మనిషి ఎంత ఎత్తు ఉంటాడో అంత ఎత్తుతో ఒక బంగారం విగ్రహం కూడా ఇక్కడ మనకి స్వామివారి ఇంకొక రూపం మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సాలగ్రామ శిలతో అంటే ఎవరు తయారు చెయ్యలేదు, స్వామివారు అక్కడ అలాగా స్వయంభుగా ఆయన వెలిసిన క్షేత్రం అంటే కేవలం ముక్తినాథ్ అని చెప్పుకోవాలి. అయితే ఈ రాళ్ళు, పవిత్రమైన రాళ్ళు అని మనం వేటి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఇవి సాలగ్రామాలు. ఇందాక మనం చెప్పుకున్నాం కేవలం గండకి నదిలో మాత్రమే ఇవి అక్కడ ఆ శిలలు అన్నవి కనిపిస్తూ ఉంటాయి. అక్కడే ఎందుకు కనిపిస్తాయి, దీనికి సంబంధించి ఒక కథ ఉంది, అది మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మళ్ళీ మనం ఆలయం లోపలికి వెళ్ళిపోతే గనక అక్కడ మనకి ఒక ప్రదేశం అంటే కుండంలా ఉంటుంది కదా, పవిత్ర జలం అని ఉంటుంది కదా, అక్కడ నంది ముఖాలు అన్నవి ఏర్పాటు చేసి, చుట్టూ నంది ముఖాలు ఏర్పాటు చేసి మధ్యలో తీర్థంలా ఉంటుంది. ఆ నంది ముఖాల నుంచి జల ప్రవాహం అన్నది ఏర్పాటు చేశారు. అవి 108 ఉంటాయి. అంటే ఈ ఆలయంలో ఇది చాలా విశేషంగా మనం చూస్తూ ఉంటాం అనమాట. అక్కడికి వెళ్ళి అందరూ అలాగా ఆ 108 జలధారలు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి అలాగా చక్కగా తడుచుకుంటూ వస్తారు. ఇలా చేస్తే మొత్తం 108 పుణ్యక్షేత్రాలు అంటే దివ్య దేశాలు అని చెప్పుకుంటున్నాం కదా, ఆ దివ్య దేశాలలో ఉన్న పుష్కరుణులు కానీ లేకపోతే తీర్థాలు కానీ అక్కడ స్నానం చేసిన ఫలితం ఇక్కడ స్నానం చేస్తే కలుగుతుంది అన్నది నమ్మకం, విశ్వాసం. అయితే ఆ నీరు ఎలా ఉంటుంది అంటే చాలా చల్లగా ఉంటుందన్నమాట. ఒక్కసారి అలా మన మీద పడిన వెంటనే ఇక మనకి అనారోగ్యం వచ్చేసిందా అని అనిపిస్తూ ఉంటుందట, అంత చల్లగా ఉంటాయి. కానీ భక్తితో 108 దివ్య దేశాలు తిరిగి అక్కడ పుణ్యక్షేత్రాలలో ఆ పుణ్యతీర్థాలలో స్నానం
స్నానం చేసిన ఆ మహిమ ఏదైతే ఉంటుందో అది ఆస్వాదిస్తూ ఉంటారు భక్తులు. అందుకే ఇది ఒక అంటే చెప్పుకోవలసిన విషయం, ఒక విచిత్రం అని చెప్పుకోవాలి ఈ ముక్తినాథ్ ఆలయంలో. అలా ఇక్కడ స్వామి ఎందుకు స్వయంగా అలా వెలిశారు దీని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. పూర్వం జలంధరుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. ఈ జలంధరుణ్ణి అంతం చేయడానికి దేవతలు ఎంతో ప్రయాస చేశారు, కాకపోతే విఫలమయ్యారు, వాళ్ళు ఏమీ చెయ్యలేకపోయారు. అటువంటి సందర్భంలో వాళ్ళు ఈశ్వరుణ్ణి అడిగారు. ఎందుకంటే ఈశ్వరుడు మాత్రమే ఈ జలంధరుణ్ణి అంతం చెయ్యాలన్నమాట. ఆ జలంధరుడికి బోల్డన్ని శక్తులు ఉన్నాయి, అలాగే బోల్డన్ని వరాలు ఉన్నాయి, ఉంటూ ఉంటాయి కదా. ఇక వాటన్నిటి గురించి జాగ్రత్తగా చూసుకుని భగవంతుడు ఎలా చంపాలి అన్నది ఒక ప్రణాళిక వేయాలి. ఇప్పుడు శివుడు ఈ జలంధరుడితో యుద్ధం చేస్తున్నాడు. అయితే దీనికి కూడా ఒక కారణం ఉంది. కారణం ఏమిటి అంటే ఈ జలంధరుణ్ణి అంతం చెయ్యాలి, శివుడే చెయ్యాలి అంటే శివుడితో వైరము అన్నది ఉండాలి కదా. కానీ ఈశ్వరుడు ఎవరితోనూ వైరం పెట్టుకోడు. ఈశ్వరుడు రాక్షసుడైనా కూడా ఆ రాక్షసుడు ఏదైనా తప్పు చేస్తేనే. కాబట్టి ఇక్కడ నారదుల వారు ఈ జలంధరుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తాట. నీకు ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, ఎన్నో భోగాలు అనుభవిస్తున్నావు, ఎంతో మంది భార్యలు ఉన్నారు, కానీ తెలుసా ప్రపంచంలో అన్నిటికన్నా చాలా అందమైన ఒక స్వరూపం అంటే పార్వతీదేవి. మరి ఆ పార్వతీదేవిని ఎప్పుడైనా చూసావా? ఆ పార్వతీదేవి సౌందర్యం గురించి ఎప్పుడైనా విన్నావా అని ఏవో 4 మాటలు చెప్తే, అవునా అయితే ఎవరు ఈ పార్వతి, అయితే ఎక్కడ ఉంటారు ఆవిడ అని చెప్పిన వెంటనే కైలాసంలో ఉంటుంది ఆవిడ, నీకు నిజంగానే శక్తి ఉంటే బలం ఉంటే నువ్వు ఆవిడ్ని వివాహం చేసుకో అనేటట్టుగా ఒక మాట చెప్పి నారదుల వారు అలా ఒక మాట కదిపి, అంటే అంత సౌందర్య రాశి, ప్రపంచంలో ఉన్న సౌందర్యం అంతా నీ దగ్గరే ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇది కాదు కదా అని నారదుల వారు చిన్న మాట చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. అటువంటి సమయంలో జలంధరుడు కైలాసానికి వెళ్ళి అక్కడ పార్వతీదేవినే చూసి వివాహం చేసుకోవాలనుకుంటాడట. మరి అటువంటి సమయంలో పార్వతీదేవికి నచ్చలేదు కాబట్టి తన ప్రవర్తన, అలాగే శివుని రూపాన్ని ధరించి పార్వతీదేవి దగ్గరికి కూడా ఈ జలంధరుడు వెళ్తాడట. అమ్మవారు పోల్చుకోలేరా అయ్యవారు ఎలా ఉంటారో? మరి ఇలా జరిగింది కాబట్టి మొత్తానికి ఏదో ఒక అంటే ఒక కారణం కావాలన్నమాట ఈ జలంధరుడితో ఇప్పుడు యుద్ధం జరగాలి ఈశ్వరుడికి అని. కాబట్టి ఇప్పుడు ఈ కారణం వల్ల అలాగే కైలాసానికి వెళ్ళి అక్కడ అల్లకల్లోలం సృష్టించిన జలంధరుణ్ణి ఎలాగైనా చంపాలి అని శివుడు యుద్ధం అన్నది మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ వచ్చిన కష్టం ఏమిటి అంటే ఈ జలంధరుని యొక్క భార్య బృంద అని కూడా అంటూ ఉంటారు. ఈ బృంద లేకపోతే బృంద ఆమె పాతివ్రత్యం అంతా ఇంత కాదు, మహాపతివ్రత. మహాపతివ్రతలకు బోల్డని శక్తులు ఉంటాయి. ఉదాహరణకి అనసూయాదేవి, ఆవిడ మహాపతివ్రత. ఆవిడ తలుచుకుంటే అంటే ఒకానొక సందర్భంలో ఒక కథలో ఆవిడ సూర్యోదయాన్ని ఆపేసింది, ఆవిడ సూర్యుడిని ఆపేసింది, కాబట్టి అటువంటి శక్తి ఉంటుంది. అలా మహాపతివ్రతలకు బోల్డన్ని శక్తులు ఉంటాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈవిడ మహాపతివ్రత, ఆవిడ మహాభక్తురాలు. ఆవిడ చేసిన పూజ, ఆవిడ చూపించిన భక్తి, లేకపోతే ఆవిడ ఉంటున్నంత కాలము ఈ జలంధరుణ్ణి ఎవరు ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే ఆవిడకున్న శక్తి ఆపుతోందనమాట. అందుకే అంటారుగా మనకి భాగవతంలో కూడా ప్రహ్లాదుడు చూపించిన భక్తి ఏదైతే ఉందో దాని కారణంగా ముందు ఇంకా 7 తరాలు అలాగే వెనక ఉన్న 7 తరాల వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు ముక్తిని మోక్షాన్ని పొందారట, ఉత్తమ గతులకి వెళ్ళిపోయారట వాళ్ళందరూ కూడా. కారణం ఏమిటంటే వాళ్ళేం పుణ్యం చేసుకోలేదు, కానీ ప్రహ్లాదుడు అటువంటి పుణ్యం చేసుకున్నాడు, అంతటి మహాభక్తుడు. అలాంటి శక్తులు ఉంటాయన్నమాట. అందుకే ఈవిడికున్న శక్తి వల్ల భర్త ఎలాంటి వాడైనా భర్తని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. మరి ఇప్పుడు ఎలా? కాబట్టి ఇప్పుడు ఈవిడకున్న పాతివ్రత్యాన్ని కొద్దిగా భంగం చెయ్యాలి, తప్పదు. కారణం ఏమిటి అంటే లోక కళ్యాణం కోసం ఆ జలంధరుడు చాలా అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు, అందరినీ నాశనం చేసేస్తున్నాడు. ఇప్పుడు విష్ణుమాయ అని వింటూ ఉంటాం కదా, కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క సహాయాన్ని దేవతలు కోరారు. వాస్తవానికి పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే, వివిధ రూపాలలో ఒక్కొక్క సంహారము అన్నది చేయిస్తూ ఉంటాడు భగవంతుడు. సరే విష్ణువు వచ్చారు, వచ్చి నేను ఈ బృంద దగ్గరికి వెళతాను, ఎలాగా అంటే జలంధరుని రూపంలో అని విష్ణువు జలంధరుని యొక్క రూపం ధరించి బృంద దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. బృంద కూడా తన భర్తే వచ్చాడు అని అనుకుంటుంది, అలాగే తన భర్త చనిపోలేదు ఇంకా బ్రతికే ఉన్నాడు అని చూస్తోందిగా, కాబట్టి అలా అనుకుంటుంది. ఇలా కొంతకాలం గడిపిన తరువాత ఇప్పుడు ఏం జరిగింది అంటే తన పాతివ్రత్యం పోయినట్టేగా. ఎందుకు అంటే అక్కడ ఉన్నది తన భర్త కాదు, శ్రీ మహావిష్ణువు. మరి ఎప్పుడైతే ఈ పాతివ్రత్యం అన్నది
ఉన్నది అది నశించిపోయిందో, ఆవిడకు ఉన్న శక్తి ఎప్పుడైతే తగ్గిందో, ఇప్పుడు జలంధరుడితో యుద్ధం చేసినప్పుడు ఇక్కడ ఈశ్వరుడు ఇప్పుడు చంపేయగలుగుతాడనమాట. కాబట్టి అలా జలంధరుణ్ణి చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న వృందకి చాలా బాధ కలుగుతుంది, చాలా కోపం వస్తుంది కదా ఎవరికైనా. అప్పుడు ఆవిడ శ్రీ మహావిష్ణువుని శపిస్తారట. నువ్వు ఇలా నా భర్త రూపంలో వచ్చావు కాబట్టి నువ్వు శిలవైపోతావు, ఇక నువ్వు శిలగా మారిపోతావు అని చెప్పి ఆవిడ శపిస్తుంది. అందుకే శిలగా మారిపోతావు అని ఆ పతివ్రత అంటే ఆవిడ పుణ్యాత్మురాలే, కాకపోతే లోక కళ్యాణం కోసం ఈ పని చెయ్యవలసి వచ్చింది. శ్రీ మహావిష్ణువు అది అంగీకరించి ఆయన శిలారూపాన్ని ధరించి, మనం ఇప్పుడు ఎక్కడైతే ముక్తినాథ్ అని చెప్పుకుంటున్నామో అక్కడ సాలగ్రామ రూపంలో ఆయన శిలగా మారిపోయారు. ఆ తర్వాత బృంద తాను శరీర త్యాగం చేసుకుంటుంది. ఎందుకు అంటే తన భర్త చనిపోయారుగా, కాబట్టి ఇంకా నేను బ్రతకను అనేటట్టుగా శరీర త్యాగం చేసుకుంటే, అలాగా తనని తాను దహింప చేసుకుంటే బూడిద ఏదైతే ఉంటుందో అందులోంచి తులసి వృక్షం వచ్చింది, తులసి చెట్టు వచ్చింది అంటారు. అందుకే శ్రీ మహావిష్ణువుకి తులసి అంటే ఎంతో ప్రీతి. కారణం ఏమిటి అంటే ఈ లోక కళ్యాణం కోసం జలంధరుడు అనే వ్యక్తి చనిపోవడానికి వృంద కూడా కారణం అయ్యింది కదా, అందుకే తులసి అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఈ ముక్తినాథ్ ఆలయంలో మనం గర్భగుడి దాకా వెళ్ళి స్వామిని పూజించాలి అంటే ఖచ్చితంగా తులసి ఒక్క ఆకో లేకపోతే 2 ఆకులో ఒక తులసి మాల గాని పట్టుకుని వెళ్ళాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే స్వామి చాలా ఇష్టంగా స్వీకరిస్తారు. అలా తులసి మొక్క అన్నది ఎలా వచ్చిందంటే ఇలా ఈ బృంద మళ్ళీ తులసిగా మారింది అని చెప్తూ ఉంటారు. ఇది ఇక్కడ ఆవిడ శాపం ఇచ్చారు కాబట్టి శ్రీ మహావిష్ణువు శిలగా, అదే సాలగ్రామ శిల. అందుకే ఈ ఆలయానికి తిరుసాలగ్రామం అనే పేరు కూడా ఉండేది అప్పట్లో. ఇప్పుడు మనం ముక్తినాథ్ అంటున్నాం కానీ అప్పట్లో తిరుసాలగ్రామం అనే పేరు ఉంటూ ఉండేది. ఇది 108 దివ్య దేశాలలో ఒకటి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ 8 స్వయం వ్యక్త శిలలు లేకపోతే విగ్రహాలు లేకపోతే స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అందులో ఇది ఒకటి. ఇలా స్వామివారు వెలిసి అక్కడే పక్కనే ఉన్న ఈ గండకి నది ఏదైతే ఉందో అక్కడ అనేక శిలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విష్ణు స్వరూపాలు. స్వామివారు కేవలం ఇక్కడ ఆలయంలో ఆ రూపంలో అని కాకుండా తన ప్రభావం ఏదైతే ఉందో, తన రూపం ఏదైతే ఉందో ఆ సాలగ్రామ శిలలుగా స్వామివారు అక్కడ ఏర్పడడం జరిగింది. నేటికి ఆ గండకి నదిలో దొరికిన సాలగ్రామాలు చూస్తే చాలా విచిత్రంగా ఉంటూ ఉంటాయి. అవి చక్కగా ఒక్కొక్క ఆకారం అంటే వాటిని చూసి తెలిసిన వాళ్ళు పోల్చుకుంటూ ఉంటారు. అందులో విభిన్న రూపాలు ఉంటాయి. అన్ని విష్ణు స్వరూపాలు మనకి అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ సాలగ్రామాలను చాలా మంది పూజిస్తూ ఉంటారు. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్వయంగా శ్రీ మహావిష్ణువే సాలగ్రామం కాబట్టి ఆ పూజ చేయటానికి కొద్దిగా మనకి కూడా నియమాలు పాటించడం ఇవి ఉంటూ ఉంటాయి. అందుకే సాలగ్రామ పూజ అన్నది ఎక్కువగా మనకి ఇళ్లలో కనిపించదు. ఆలయాలలోనే నిత్యము అభిషేకం చేస్తూ ఉండాలి, కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉండాలి. చాలా చక్కగా అద్భుతంగా ఈ పూజ చేసుకోవాలి. ఇళ్లలో మనకి సాధ్యం కాదు కాబట్టి ఆలయాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా ఈ ప్రదేశం అన్నది ఇక్కడికి వస్తే ముక్తిని పొందడంతో పాటు స్వయంభూగా స్వామివారి వెలిసిన ఆ స్వరూపాన్ని చూసి మనం మరింత ఆనందాన్ని పొందవచ్చు. ఇక్కడ ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నేను నాది అనే భావన పక్కన పెట్టి అంతా స్వామివారి యొక్క అనుగ్రహం అనే ఆలోచనతో ఇక ఈ శరీరంతో సరి అనేటట్టుగా అంత మంచి ఆలోచనలతో మళ్ళీ మనం ఇంకొక అంటే శరీరాన్ని పొంది ఈ జీవుడు మళ్ళీ సతమతం అవ్వకుండా ఈ కాలచక్రంలో పడి తిరగకుండా ముక్తిని పొందే ఏకైక ప్రదేశం అంటే ముక్తినాథ్ దేవాలయం. అటువంటి దేవాలయాన్ని దర్శించుకుని అక్కడే పక్కన ఉన్న ఆ గండకి నదిలో స్నానమాచరించి అలాగే అక్కడ 108 నంది ముఖాలు అన్నవి అక్కడ ఏర్పరిచారు. అందులో స్నానం చేసినా కూడా పాపాలు తొలగిపోతాయి అని అంటారు. అంటే పాపాలు చేసుకుని అక్కడికి వెళ్ళి స్నానం చేయటం కాదు, ఈ స్నానం భావన ఏమిటి అంటే నాలో పాపపు ఆలోచనలు రావద్దు భగవంతుడా, ఒకవేళ వచ్చినా అవి కార్యరూపాన్ని ధరించవద్దు, అలా నా మనసును నేను సంరక్షించుకోవాలి అని ఆలోచిస్తూ మనం ఎప్పుడైతే నీటిలో అలా తడుస్తూ ఉంటామో ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం మనకి ఉంటుంది. నమస్తే.